బిగ్ బాస్ 4వ రోజు ఉదయం ఇక భరణి అయితే పాలకూర కట్ చేస్తూ కనిపించాడు. సార్ నేను చపాతీలు చేసేస్తా చపాతీ పిండి కలుపుతూ కనిపించింది తనూజ. మనం ఫాస్ట్గా కుక్ చేసేసి రెడీ అవుదాం అని భరణి అంటే తనూజతో అన్నాడు. నువ్వు చాలా బాగా వర్క్ చేస్తున్నావు అని భరణి అయితే షష్ఠి వర్మతో అన్నాడు. ఆమె మార్నింగ్ నుంచి చీపురు పట్టుకుని ఇల్లంతా క్లీన్ చేస్తూనే కనిపించింది. ఇక ఫ్లోరా బాత్రూమ్ క్లీనింగ్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ వచ్చే కంప్లైంట్స్ అన్నీ పవన్ కళ్యాణ్కి చెప్తుంది. రీతు చౌదరి గురించి అయితే కంప్లైంట్ చేసింది. నీ బ్రష్ వాడాక సైడ్కి పెట్టుకోండి, అది అలానే పెట్టేస్తే ఇమాన్యుల్ వాడుకుందాం అనుకున్నాడని ఫ్లోరా అయితే చెప్పింది. ఇక్కడ నేను వర్క్ చేస్తాను కాబట్టి మీ వస్తువులు మీరు యూజ్ చేసుకున్నాక సైడ్కి పెట్టుకోండి ప్లీజ్ అని ఫ్లోరా అయితే వీళ్ళని రిక్వెస్ట్ చేసింది. ఇట్స్ ఓకే మేడం అని రీతు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్లోరా చెప్పింది నిజమే అని మాస్క్ మ్యాన్ హరీష్ కూడా అన్నాడు. తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఒకరు బ్రష్ ఒకరు వాడుకుంటారేమో. మాస్క్ మ్యాన్ అయితే నవ్వాడు. అవునండి నేను అదే చెప్తున్నానని ఫ్లోరా కూడా అనింది. ఇక్కడ బాత్రూమ్ దగ్గర జరిగిన రచ్చ గురించి సృష్టి వర్మ తనూజకి మరియు భరణి గారికి అయితే చెప్పింది. ఇక గార్డెన్ ఏరియాలో ఫ్లోరా రీతు దగ్గరికి వెళ్ళి దీని గురించి చెప్పింది. నీ బ్రష్ తెలియక వేరే వాళ్ళు వాడుకుంటున్నారని ఫ్లోరా రీతుకి అయితే చెప్పింది. ఇక అప్పుడే హరీష్ కూడా మీ బ్రష్ ఇమాన్యుల్ వాడుకుందాం అనుకున్నాడు, అప్పుడు నేను చూసా అని హరీష్ అన్నాడు. ఇంకా నయం బ్రష్ చేయలేదులే అని పవన్ కళ్యాణ్ అని అయితే అన్నాడు. నీకు అప్పుడే ఆట నుంచి ఇమాన్యుల్ కూడా వచ్చాడు. ఏంటి నాన్న నా బ్రష్ వాడుకుందాం అనుకున్నావా అని రీతు ఇమాన్యుల్ని అనింది. నా బ్రష్ పోయింది, అది కొత్తదేమో అనుకుని నేను వాడుకుందాం అనుకున్నా అని ఇమాన్యుల్ అన్నాడు. ఇక గార్డెన్ ఏరియాలో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే కిచెన్లో మాత్రం భరణి మరియు తనుజ అందరి కోసం కుక్ చేసుకుంటూ కనిపించారు. రీతు చౌదరి మరియు శ్రీజ వీళ్ళిద్దరైతే చాలా క్లోజ్గా ఉంటున్నారు, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అలానే కొంచెం సేపు అయితే రీతు చౌదరి ఇమాన్యుల్తో కూడా టైం స్పెండ్ చేసింది. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.